मनुष्याणां सहस्रेषु मनुष्याणां सहस्रेषु कश्चित् यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः मनुष्याणां सहस्रेषु వేల కొద్ది మనుషుల్లో లక్షల కొద్ది మనుషుల్లో కోట్ల కొద్ది మనుషుల్లో కశ్చిత్ కొంతమంది యతతి ప్రయత్నిస్తారు సిద్ధయే నాకు సత్యం కావాలి నాకు సిద్ధి కావాలి నేను సిద్ధ పురుషుని కావాలి అని చెప్పేసి మిగతా వాళ్ళకి అక్కర్లేదు. మా అమ్మగారు నువ్వు సంగీతం నేర్చుకో అని చెప్పింది, మా నాన్నగారు ఆ సంగీతం నీకు డబ్బులు ఇస్తుందా అనేవారు. ఎంత తేడా చూడండి. సంగీతం డబ్బుని ఇవ్వదు, ఆనందాన్ని ఇస్తుంది, ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది, ఆత్మకు రారాజుగా చేస్తుంది, నాద బ్రహ్మగా చేస్తుంది, డబ్బులు ఇవ్వదు. కనుక మనుష్యానాం సహస్రేషు కృష్ణుడి దగ్గర ఒక కుచేలుడు వచ్చాడు, ఒక రుక్మిణి నేర్చుకుంది, ఒక అర్జునుడు నేర్చుకున్నాడు, ఒక సుధాముడు నేర్చుకున్నాడు. అందరూ నేర్చుకున్నారు ఏమిటి? భీముడు పోయి నేర్చుకున్నాడా? కౌరవులంతా పోయి నేర్చుకున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః యతతామపి సిద్ధానాం ఎవరైతే నేర్చుకోవాలని అభిలాష ఉందో, ఎవరికి సంగీతం నేర్చుకోవాలని అభిలాష ఉందో, కొంతమంది బ్రహ్మగుడిలా అవుతారు, కొంతమంది బాలమండికృష్ణులా అవుతారు, మరి కొంతమంది బీతోనిలా అవుతారు, ద్వారం వెంకటస్వామిలా అవుతారు, అందరూ అవుతారు. అలాంటి వాళ్ళ కోసమే శ్రీకృష్ణుడు వచ్చాడు, అలాంటి వాళ్ళ కోసమే యేసు ప్రభు 12 మంది కోసం వచ్చాడు. కానీ ఆ 12 మంది పరంపరగా సత్యాన్ని విశ్వం అంతా పరివ్యాప్తం చేశారు. గౌతమ బుద్ధుడు 500 మందికి జ్ఞానబోధ చేయగలిగాడు, పరంపరగా ప్రపంచం అంతా వ్యాపించింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో కూడా ఎంతో మందికి ధ్యాన విద్య అబ్బింది, వాళ్ళకి కావాలి, వాళ్ళు తమను తాము తెలుసుకున్నారు. వాళ్ళ ద్వారా ప్రపంచం అంతా కూడా 2012 సంవత్సరం కల్లా ధ్యానం అయి తీరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః కశ్చిన్ కొంతమంది మాం తమను తాము వేత్తి తెలుసుకుంటారు తత్వతః నిజతత్వః. ఏమిటా నిజతత్వం? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. నేను ఆదిలో ఉండేవాణ్ణి, మధ్యలోనూ ఉండేవాణ్ణి, అంతంలోనూ ఉండేవాణ్ణి. సకల భూతముల యొక్క ఆది మధ్యము అంతము నేనే. సర్వభూతాశయ స్థితః అన్ని చోట్ల నేనే ఉన్నాను. ఆత్మ అన్ని చోట్ల ఉన్నది, శరీరం ఒక చోట ఉన్నది. ఒక దేశంలో, ఒక కాలంలో, ఒక పరిస్థితులలో ఉన్నది దేహము. సర్వదేశములలో, సర్వకాలములలో, సర్వ పరిస్థితుల్లో సర్వత్రా ఉన్నది ఆత్మ. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు తమను తాము నిశ్చితంగా తెలుసుకున్నారు.
సృష్టి యొక్క ఆదిలోనూ ఉండేవాడిని, సృష్టి యొక్క మధ్యలోనూ ఉండేవాడిని, సృష్టి యొక్క అంతంలోనూ ఉండేవాడిని, మరొక సృష్టిలో మళ్ళీ ఉండేవాడిని. సృష్టి ఆది అంతం కావచ్చు, నేను మటుకు అంతం గాను, నాది ఆది కాదు. ఇలా తెలుసుకోవడము తమను తాము తెలుసుకోవడము. ఎలా తెలుసుకుంటాము? ధ్యాన యోగం ద్వారా. యోగి భవార్జున, యోగి భవార్జున, యోగి భవ అర్జున, తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధికః, కర్మ్యభ్యశ్చాధికో యోగి, తస్మాత్ యోగి భవ అర్జున. యోగి భవ, ధ్యాన యోగి భవ. యోగమనగా చిత్తవృత్తి నిరోధము. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి వారు చెప్పారు. చిత్తవృత్తిలో నిరోధించుకోవాలి. హాయిగా కూర్చోవాలి, చేతుల్లో చేతులు పెట్టి కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒకనొక ప్రాపంచిక పదార్థం కాదు, మనం ఒక ఆధ్యాత్మిక ప్రభంజనం. మనం ఒకనొక ఆధ్యాత్మిక విస్తృతం.